పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గంజాయి వినియోగాన్ని అరికట్టేవాడు. ఇప్పుడు గంజాయి విచ్చలవిడిగా మన రాష్ట్రంలో దొరుకుతుంది. కాలేజీల్లోనే కాదు, స్కూల్ పిల్లలకు కూడా దొరుకుతుంది. స్కూల్ పిల్లలు దానికి అడిక్ట్ అయిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. మరి పిల్లల మీద అంతా వారి భవిష్యత్తు మీద అంత ప్రేమ ఉన్న వాడైతే ఈ గంజాయిని అరికట్టాలి కదా. గంజాయి స్మగ్లర్ ని, గంజాయి డాన్ ని ఆయన అనంతబాబుని ఆయన వెనకేసుకొని తిరుగుతూ ఉంటాడు కదా. మరి ఆ విధంగా చూసుకుంటే పిల్లల భవిష్యత్తు గురించి కూడా చూసుకోవాలంటే మన స్కూల్స్ బాగు చేస్తే వారికి విద్యను అందిస్తే సరిపోదు కదా. ఆయన ఈయన వర్షంలోనే ఒకవేళ బాగా విద్యను అందిస్తాడు అనుకుందాం. మరి వారు చదువుకున్న తర్వాత వారు ఎక్కడ జాబ్ చేసుకోవాలి? ఒక ఇండస్ట్రీస్ తీసుకురావాలి కదా. మరి ఇండస్ట్రీస్ తీసుకురాకపోగా ఉన్న ఇండస్ట్రీస్ని కూడా ఎందుకు తరిమేస్తున్నారు? ఆయనకి నిజంగా అంత ప్రేమ ఉంటే అన్ని పారిశ్రామికవేత్తల కాళ్ళ వేళ్ళ పట్టుకొని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఇండస్ట్రీ స్థాపించండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు. వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాళ్ళ వేళ్ళ పట్టుకొని వెళ్ళొద్దని చెప్పేసి ఆడుకుంటాడు. కానీ ఈయన బలవంతంగా తరిమేస్తున్న పరిస్థితి, ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాని పరిస్థితి.